ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ ప్రసన్న ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ షాపు ఎదుట రైతులు ఆందోళన నిర్వహించారు. షాపులో గడ్డి మందు విక్రయించి మొక్కజొన్న పంటకు కొడితే పూర్తిగా పాడైపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై దుకాణదారుని రైతులు నిలదీయగా దురుసుగా సమాధానం చెబుతున్నాడని రైతులు తెలిపారు. దుకాణదారుడి మాటలు నమ్మి గడ్డి మందు కొట్టగా 5 ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా నాశనమైందని రైతులు వాపోతున్నారు. షాపు యజమానిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు. మాది ఎల్లంపేట సార్, మరిపేట మండలం ఎల్లంపేట గ్రామం బుజ్జంకర్ అని సార్. నేను 7 ఎకరాలకు గడ్డి మంది తీసుకుపోయినా సార్. 5 ఎకరాలు కొడితే సేను గడ్డి మొత్తం చచ్చిపోయింది సార్. మళ్ళీ 2 ఎకరాలకు ఆపాస్ ఇచ్చిన సార్. ఆపాస్ ఇచ్చి గడ్డి పని చేస్తలేదు, వేరే గడ్డి మంది అంటే వేరే గడ్డి మంది కన్నా ఈ గడ్డి మంది బాగా పని చేస్తుంది అని చెప్పింది సార్. ఈ షాప్ అతను సార్ 7 ఎకరాలకు గడ్డి మంది తీసుకుపోయినా సార్. 7 ఎకరాలు గడ్డి మంది తీసుకపోతే 5 ఎకరాలు దాకా కొట్టిన సార్. 5 ఎకరాల గడ్డి సేను మొత్తం చచ్చిపోయింది సార్. గడ్డి మందు మంచి కంపెనీ అంటే ఇది దానికన్నా ఇది బాగా పని చేస్తుంది, పచ్చ కొత్తది అన్నాడు సార్. అంటే తీసుకుపోయినా సార్. తీసుకుపోయి 5 ఎకరాలకు కొట్టిన 2 ఎకరాలకు ఆపాస్ ఇచ్చిన సార్. పని చేస్తలేదు, గడ్డి సేను మొత్తం చచ్చిపోయింది అని అప్లికేషన్ ఇక్కడికి వచ్చి డిమాండ్ అంటే షాప్ కాడికి ఏరే షాప్ కాడ రాని పొద్దునాక కూర్చోబెట్టింది సార్. పొద్దునాక కూర్చోబెట్టి ఏరే సార్ రావాలా, మీరు వస్తారని చెప్పలేదు అని అన్నాడు సార్. నిన్న 5 గంటలకు రా అంటే 5 గంటలకు రేత్రి అవుతుంది అని రాలేదు సార్. ఇవాళ పొద్దుగాల 8 గంటలకు వచ్చిన సార్. ఇప్పటి వరకు కూడా మాకు సమాచారం ఏం కాలేదు సార్. మాకు నష్టపరిహారం కట్టియాలి సార్. మాకు న్యాయం కావాలా, మాకు నష్టపరిహారం కట్టియాలి సార్. మీ దగ్గర 1,20,000 రూపాయలు గింజలకు అయితేంది, దున్నుడు కూళ్ళు అయితేంది, మందు బత్తాలు అయితేంది, 1,20,000 రూపాయలు అయినాయి సార్. ఇప్పుడు మొత్తం కౌలు తీసుకునేదే సార్. మాది ఎల్లంపేట సార్. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.